ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 22/8/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు మొత్తం కల్పంలో ఆల్రౌండ్ పార్ట్ అభినయించారు. ఇప్పుడు పాత్ర పూర్తయింది, ఇంటికి వెళ్ళాలి. ప్రశ్న: పిల్లలైన మీరు మీ భాగ్యాన్ని ఎటువంటి శబ్దాలతో మహిమ చేస్తారు? జవాబు: మేము పిలక బ్రాహ్మణులము. నిరాకార భగవంతుడు కూర్చుని మమ్మల్ని చదివిస్తారు. ప్రపంచంలో మనుషులు చదివిస్తారు, కానీ మమ్మల్ని స్వయంగా భగవంతుడే చదివిస్తారు. కనుక ఎంత భాగ్యశాలురమయ్యాము. రెండో ప్రశ్న: ఈ డ్రామాలో అందరికంటే గొప్ప హోదా ఎవరిది? జవాబు: నిరాకార తండ్రిది. వారు ఆత్మలందరి తండ్రి. ఆత్మలన్నీ డ్రామా సూత్రంలో బంధింపబడి ఉన్నాయి. అందరికంటే గొప్ప పొజిషన్ తండ్రిది. ఓం శాంతి. ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలను ప్రశ్నిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, మీ ఇల్లు శాంతిధామం గుర్తుందా? మర్చిపోలేదు కదా? ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తయింది. ఎలా పూర్తయింది? ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు. సత్యుగం మొదలుకొని కలియుగం అంతిమం వరకు ఈ విధంగా మరెవ్వరూ ప్రశ్నించలేకపోయారు. మధురాతి మధురమైన అల్లారు ముద్దు పిల్లలను బాబా అడుగుతున్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కదా? ఇంటికి వెళ్ళి మళ్ళీ సుఖధామానికి రావాలి. ఇది సుఖధామమేమైతే కాదు, పాత ప్రపంచం. ఇది దుఃఖధామం, అది శాంతిధామం, సుఖధామం. ఇప్పుడు ఈ దుఃఖం నుండి ముక్తులై ముక్తిధామానికి వెళ్ళాలి. ముక్తిధామము మరియు శాంతిధామము ఎదురుగా నిలబడినట్లుగా ఉన్నాయి. అది ఇల్లు. తర్వాత మీరు మళ్ళీ కొత్త విశ్వంలోకి వస్తారు. అక్కడ పవిత్రత, సుఖం, శాంతి కూడా ఉంటాయి. ఇదైతే అర్థం చేసుకుంటారు కదా? పాడతారు కూడా, తండ్రిని కూడా పిలుస్తారు. హే పతిత పావన, ఈ పతిత ప్రపంచం నుండి మమ్మల్ని తీసుకెళ్ళండి. ఇందులో చాలా దుఃఖం ఉంది. మమ్మల్ని సుఖ ప్రపంచంలోకి తీసుకెళ్ళండి. సుఖ ప్రపంచం గుర్తొస్తుంది. స్వర్గాన్ని అందరూ గుర్తు చేసుకుంటారు. ఎవరైనా శరీరం వదిలారంటే స్వర్గస్థులయ్యారని అంటారు. లెఫ్ట్ ఫర్ హెవెన్లీ అబార్డ్. ఎవరు వెళ్ళిపోయారు? ఆత్మ వెళ్ళిపోయింది. శరీరం అయితే వెళ్ళదు, ఆత్మయే వెళ్తుంది. ఇప్పుడు పిల్లలైన మీకు శాంతిధామము, సుఖధామము తెలుసు. ఇంకెవ్వరికీ తెలియదు. పిల్లల బుద్ధిలో ఈ నాలెడ్జ్ ఉంది. శాంతిధామం ఏది, సుఖధామం ఏది? మీరు సుఖధామంలో ఉండేవారు, ఇప్పుడు దుఃఖధామంలోకి వచ్చారు. సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు, సంవత్సరాలు గడిచిపోయాయి. 5000 సంవత్సరాల్లో ఇప్పుడు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. తండ్రి పిల్లలకు స్మృతినిప్పిస్తూ ఉంటారు. చాలా సహజమైన విషయం. ఇందులో సంశయపడాల్సిన అవసరమే లేదు. ఆత్మ 84 జన్మలు ఎలా తీసుకుంటుంది, ఇది కూడా ఎవరికీ తెలియదు. లక్షల సంవత్సరాల విషయం అయితే ఎవరికైనా గుర్తుండటం కూడా కష్టం. ఇది 5000 సంవత్సరాల విషయమే. వ్యాపారాలు కూడా స్వస్తిక్ గుర్తును అకౌంట్ పుస్తకాలపై గీస్తారు. దాన్ని గణేశుడని అంటారు. గణేశుని ఏనుగు తొండంతో చూపిస్తారు. మనుషులు ధనం ఖర్చు చేసి చిత్రాలు మొదలైనవి తయారు చేస్తారు. దీనిని వేస్ట్ ఆఫ్ టైం అని అంటారు. మీలో ఎంత శక్తి ఉండేది? కారులో పెట్రోల్ తగ్గిపోయినట్లుగా మీలో శక్తి రోజు రోజుకు తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు చాలా బలహీనంగా అయిపోయారు. 5000 సంవత్సరాల క్రితం భారతదేశం ఎలా ఉండేది? అపారమైన సుఖం ఉండేది. ఎంతో గొప్పదనం ఉండేది. ఇటువంటి రాజ్యాన్ని వారు ఎలా పొందారు? రాజయోగం నేర్చుకున్నారు. ఇందులో యుద్ధం మొదలైన విషయాలే లేవు. వీటిని జ్ఞాన అస్త్రశస్త్రాలని అంటారు. ఇంకా ఎటువంటి స్థూల విషయం లేదు. జ్ఞాన అస్త్రశస్త్రాలు, జ్ఞానము, విజ్ఞానము, స్మృతి మరియు జ్ఞానాల ఎంత గొప్ప బలమైన అస్త్రశస్త్రాలు.
మొత్తం విశ్వంపై మీరు రాజ్యపాలన చేస్తారు. దేవతలను అహింసకులు అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు మనుషుల నుండి దేవతలుగా అయ్యే శిక్షణ లభిస్తుంది. ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకుంటున్నాము అని మీకు తెలుసు. ఇది ఆత్మకు సంబంధించిన విషయం. ఇందులో స్థూలమైన యుద్ధం మొదలైన విషయాలేవీ లేవు. ఆత్మ పతితమైపోయింది కనుక పావనంగా అయ్యేందుకు అది తండ్రిని పిలుస్తుంది. ఇప్పుడు తండ్రి చెప్తారు, మధురాతి మధురమైన పిల్లలు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇది జీవాత్మల ప్రపంచం, అది ఆత్మల ప్రపంచం. దానిని జీవాత్మల ప్రపంచం అని అనరు. మనం దూరదేశ నివాసులము అని గడియ గడియ స్మృతిలోకి తెచ్చుకోవాలి. ఆత్మలమైన మనిల్లు బ్రహ్మాండము. ఈ ఆకాశతత్వానికి అవల ఎక్కడైతే సూర్యచంద్రులు కూడా ఉండరో అక్కడ మనం ఉంటాము అని కూడా బుద్ధిలో ఉండాలి. మనం అక్కడ ఉండేవాళ్ళం, ఇక్కడ పాత్ర చేసేందుకు వచ్చాం. 84 జన్మల పాత్రను అభినయిస్తాం. అందరికీ 84 జన్మలు ఉండవు. మెల్లమెల్లగా పైనుండి దిగుతూ వస్తారు. మనం ఆల్రౌండర్లము. అన్ని పనులు చేసేవారిని ఆల్రౌండర్లు అని అంటారు. మీరు కూడా ఆల్రౌండర్లు. మీ పాత్ర ఆది నుండి అంతిమం వరకు ఉంది. ఇప్పుడు ఈ చక్రం పూర్తవుతుంది. అయినా పైనుండి వస్తూ ఉంటారు. చాలామంది పిల్లలు అక్కడ ఉండిపోయారు. వారు పైనుండి వస్తూ ఉంటారు, వృద్ధి చెందుతూ ఉంటారు. పిల్లలైన మీకు తండ్రి హంసో అర్థం కూడా అర్థం చేయించారు. ఆ జనులు ఆత్మైన నేనే పరమాత్మను అని అంటారు. వారికైతే డ్రామా ఆది మధ్య అంతమం, కాల వ్యవధి మొదలైన వాటి గురించి ఏమీ తెలియదు. మీకు తండ్రి అర్థం చేయించారు. ఈ శరీరంలో ఉన్న మీరు ఇప్పుడు బ్రాహ్మణులు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా శివబాబా మిమ్మల్ని దత్తత తీసుకున్నారు, చదివిస్తారు. ఇదైతే గుర్తుండాలి కదా. తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు. వారు ఉన్నతమైన భగవంతుడు. ఆత్మలన్నీ ఈ డ్రామా అనే సూత్రంలో కూర్చోబడి ఉన్నారు. ఇప్పుడు మీకు తెలుసు, మేము ప్రారంభంలో దేవతలము, తర్వాత మేమే క్షత్రియ ధర్మంలోకి వచ్చాము, అనగా సూర్యవంశం నుండి చంద్రవంశంలోకి వచ్చాము. ఎన్నెన్ని జన్మలు తీసుకున్నాము అనేది కూడా తెలియాలి. మొదట ఈ జ్ఞానం మీలో ఏమాత్రమూ లేదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. ఇది వర్ణాల పల్టీలాట. ఇప్పుడు మళ్ళీ శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రాహ్మణుల నుండి మళ్ళీ దేవతలుగా అవుతారు. విరాట రూపాన్ని చూపిస్తారు కదా. మీ బుద్ధిలో ఎలా మేము క్రిందకి దిగాము, మళ్ళీ ఎలా బ్రాహ్మణ కులంలోకి వస్తాము, ఆ తర్వాత ఎలా డీటీ డైనాసిటీలోకి వస్తాము, ఈ మొత్తం జ్ఞానం కూడా ఉంది. ఇప్పుడు మీరు బ్రాహ్మణుల శిఖరం అన్నిటికంటే ఎత్తుగా ఉన్నతంగా ఉంటుంది. మీ కులం వలె ఉన్నత కులం అని ఇంకా ఎవరు అనిపించుకుంటారు? తండ్రి అయిన భగవంతుడు వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు. మీరు ఎంత భాగ్యశాలురు. మీ భాగ్యాన్ని కూడా కొద్దిగా మహిమ చేయండి. బయట అయితే మనుషులను చదివిస్తారు. వీరు నిరాకార తండ్రి. ఈ తండ్రి కల్పకల్పం ఒక్కసారి వచ్చి జ్ఞానంనిస్తారు. చదువైతే ప్రతి ఒక్కరూ చదువుతారు కదా. బ్యారిస్టర్ జ్ఞానం చదివి బ్యారిస్టర్గా అవుతారు. ఆ మనుషులను చదివిస్తారు. ఇప్పుడు ఇది భగవాను వాచ. మనుషులను భగవంతుడని ఎప్పుడూ అనరు. భగవంతుడు నిరాకారులు. ఇక్కడికి వచ్చి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు. చదువు సూక్ష్మవతనంలో కానీ మూలవతనంలో కానీ చదవరు. చదువు ఇక్కడే ఉంటుంది. ఇందులో తికమక పడే విషయం ఏదీ లేదు. పాఠశాలలో విద్యార్థులు మేము తికమక పడ్డాము, మాకు నిశ్చయం కలగటం లేదు అని ఎప్పుడైనా అంటారా? చదువుకొని తన హోదా తీసుకుంటారు. ఈ లక్ష్మీనారాయణులు సత్యుగం ఆదిలో విశ్వానికి అధిపతులుగా ఎలా అయ్యారు? తప్పకుండా తండ్రి ద్వారానే అయ్యారు. తండ్రి సత్యమే చెప్తారు. భగవంతుడు ఏది రాంగ్గా ఎంతమాత్రం చెప్పరు. చాలా పెద్ద పరీక్ష. ఈ సమయంలో ప్రజలపై ప్రజారాజ్యం ఉంది. రాజు రాణి లేనేలేరు. సత్యుగంలో ఉండేవారు. ఇప్పుడు
కలియుగ అంతిమంలోనూ లేరు. దీనిని పంచాయతీ రాజ్యమని అంటారు. కౌరవులు పాండవులు అని గీతలో రాశారు. ఆత్మీక పండాలు మీరే కదా. అందరికీ ఆత్మీక ఇంటికి మార్గం తెలుపుతారు. అది ఆత్మలైన మీ ఆత్మీక ఇల్లు. ఆత్మ జన్మ తీసుకుని పాత్రను అభినయిస్తుంది. ఈ విషయాలు మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియవు. ఋషులు మునులు మొదలైన వారెవ్వరికీ రచయిత తెలియదు. రచన ఆది మధ్య అంతాలు తెలియవు. లక్షల సంవత్సరాలని అనేస్తారు. కానీ దానికి కూడా ఎటువంటి పూర్తి లెక్కాచారం లేదు. సగం సగం కూడా ఉండటానికి వీలు లేదు. పూర్తి సగం సుఖధామం, తర్వాత పూర్తి సగం దుఃఖధామం. ఇది పతిత వికారి ప్రపంచం, అది నిర్వికారి ప్రపంచం. తండ్రి ఎంత ఉన్నతాతి ఉన్నతమైన వారు అయితే ఎంత సాధారణంగా ఉన్నారు. ఎవరైనా పెద్ద మనిషి, ఆఫీసర్లు మొదలైన వారిని కలిస్తే ఎంత మర్యాదిస్తారు. పతిత ప్రపంచంలో పతిత మనుషులే పతితులకు సాక్షాత్కారం అవుతారు. పావనమైన వారు గుప్తంగానే ఉన్నారు. బయట నుండి ఏమీ కనిపించరు. తండ్రిని నాలెడ్జ్ఫుల్, బ్లిస్ఫుల్ అని అంటారు. అన్ని విషయాలు తండ్రిలో ఫుల్గా ఉన్నాయి. అందువలన వారిని జ్ఞానసాగర్లు అని అంటారు. ప్రతి ఒక్క మనిషి హోదాకు మహిమ వేరువేరుగా ఉంటుంది. మంత్రిని మంత్రి, ప్రధానమంత్రిని ప్రధానమంత్రి అని అంటారు. మరి వీరు ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు. అందరికంటే గొప్ప పొజిషన్ నిరాకార తండ్రిది. మనమంతా తండ్రికి పిల్లలము. అక్కడ మనమందరం తండ్రితో పాటు పరంధామంలో ఉంటాం. అది ఇల్లు. ఇక్కడ అందరికీ తమ తమ పాత్ర ఉంది. కొందరు ఒక జన్మ అయినా తమ పాత్రను అభినయించి తిరిగి వెళ్ళిపోతారు. ఇది మనిషి సృష్టి యొక్క వెరైటీ వృక్షం. ఒకరు మరొకరితో కలవరు, ఒకరు మరొకరితో కలవరు. ఆత్మలైతే ఒకేలా ఉంటాయి. పోతే శరీరాల పోలిక ఒకదానితో మరొకటి కలవదు. నాటకంలో కూడా ఒకే పోలికతో ఇద్దరు ముఖాలను తయారు చేస్తారు. అందులో నా పతి ఇతడా లేక ఇతడా తెలియటం లేదు అని తికమక పడతారు. ఇదైతే అనంతమైన ఆట. ఇందులో ఒకరి పోలిక మరొకరితో కలవదు. ప్రతి ఒక్కరి ఫ్యూచర్స్ వేరువేరుగా ఉంటాయి. భలే ఒకే వయసు వారైనా కానీ రూపురేఖలు ఒకేలా ఉండవు. ప్రతి జన్మలో ఫీచర్స్ మారిపోతూ ఉంటాయి. ఎంత పెద్ద అనంతమైన నాటకం. మరి దానిని తెలుసుకోవాలి కదా. మొత్తం సృష్టి ఆది మధ్య అంతిమముల జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. ప్రతి ఒక్కరికి డ్రామాలో ఏ పాత్ర ఉందో అదే అభినయిస్తారు. డ్రామాలో ఎవరు రిప్లేస్ అవ్వరు. అనంతమైన డ్రామా కథ జన్మలు తీసుకుంటూ ఉంటారు. అందరి ఫీచర్స్ వేరువేరుగా ఉంటాయి. ఎన్ని రకాల రూపురేఖలున్నాయి. ఈ జ్ఞానమంతా బుద్ధితో అర్థం చేసుకునేది. ఎటువంటి పుస్తకం మొదలైనవి లేనేలేవు. గీతా భగవంతుడు చేతిలోకి గీతా పుస్తకాన్ని తీసుకుని వస్తారా? వారైతే జ్ఞానసాగర్లు. పుస్తకాన్ని తీసుకురారు. పుస్తకాలు భక్తి మార్గంలో తయారవుతాయి. అయితే ఇదంతా డ్రామా నిర్ణయమై ఉంది. ఒక్క సెకండ్ మరొక సెకండ్తో కలవదు. పిల్లలైన మీకు అంతా అర్థం చేయించారు. చక్రం పూర్తయి మళ్ళీ నూతనంగా ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీరు చదువుతున్నారు. తండ్రిని కూడా మీరు తెలుసుకున్నారు. రచనను కూడా తెలుసుకున్నారు. మూలవతనం నుండి ఇక్కడికి పాత్ర అభినయించేందుకు వస్తారు. స్టేజ్ ఎంత పెద్దగా ఉంది. దీనికి ఎటువంటి కొలత ఉండచాలదు. ఎవరూ చేరుకోలేరు. సాగరం ఆకాశంలో అంతిమం ఎవ్వరూ తెలుసుకోలేరు. కనుక అంతులేనిదని మహిమ చేయబడుతుంది. ఇంతకుముందు ప్రయత్నం చేసేవారు కాదు, ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. సైన్స్ కూడా ఇప్పుడే ఉంది. మళ్ళీ ఎప్పుడు మొదలవుతుంది? వారి పాత్ర ఉన్నప్పుడు. అయితే ఇటువంటి ఈ విషయాలన్నీ శాస్త్రాలలో లేవు. వినిపించే వారి పేరుకు బదులు వినేవారి పేరు రాసేశారు. ఇది పతిత ఆత్మ, అది పావనాత్మ. నల్లని ఆత్మ వీరి ద్వారా విని తెల్లగా అంటే పవిత్రంగా అయింది. నాలెడ్జ్ ద్వారా ఎంత ఉన్నత పదవి లభిస్తుంది. ఇది గీతా పాఠశాల. ఎవరు చదివిస్తున్నారు? భగవంతుడు రాజయోగం నేర్పిస్తారు. అమరపురి కొరకు చదివిస్తారు. కనుక దీనిని అమర్ కథ అని కూడా అంటారు.
తప్పకుండా సంగం యుగంలోనే వినిపించి ఉంటారు. ఎవరైతే కల్పకృతం చదివారో వారే వచ్చి మళ్ళీ చదువుతారు. నెంబర్ వారుగా పదవి పొందుతారు. మీరు ఇక్కడకు ఎన్నిసార్లు వచ్చారు? లెక్కలేనన్ని సార్లు. ఈ నాటకం ఎప్పుడు మొదలైంది అని ఎవరైనా అడిగితే అనాదిగా నడుస్తూ వస్తుందని మీరు చెప్తారు. లెక్కించే మాటే ఉండచాలదు, అడిగే ఆలోచన కూడా రాదు. శాస్త్రాల్లో ఏవైతే చదువుతూ ఉంటారో అవన్నీ భక్తి మార్గంలోని కథలు. ఇక్కడైతే అనేక భాషలున్నాయి. సత్యుగంలో అనేక భాషలు మొదలైనవి ఉండవు. ఒకే ధర్మం, ఒకే భాష, ఒకే రాజ్యాన్ని మీరు స్థాపన చేస్తున్నారు. వారైతే శాంతి స్థాపన చేసేందుకు సలహా ఇచ్చేవారికి ప్రైజ్ ఇస్తూ ఉంటారు. శివబాబా మీకు మొత్తం విశ్వంలో శాంతి స్థాపన చేసేందుకు సలహా ఇస్తారు. వారికి మీరు ఏ ప్రైజ్ ఇస్తారు? ఇంకా వారే మీకు ప్రైజ్ ఇస్తారు, తీసుకోరు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. వీరి రాజ్యం ఉండేది అనేది నిన్నటి మాట. ఇప్పుడైతే ఉండేందుకు కూడా జాగా లేదు. అక్కడైతే 2-3 అంతస్తులు నిర్మించాల్సిన అవసరం కూడా ఉండదు. కల్ప మొదలైన వాటి అవసరం ఉండదు. అక్కడ బంగారు వెండితో కట్టిన ఇల్లు ఉంటాయి. సైన్స్ జోరుతో తక్షణం ఇల్లు తయారైపోతాయి. ఇక్కడైతే సైన్స్తో సుఖముంది, దుఃఖము ఉంది. దీనితో మొత్తం ప్రపంచమంతా సమాప్తమైపోతుంది. దీనినే ఫాల్ ఆఫ్ పాంప్ అని అంటారు. మాయ ఆడంబరం ఎంతగా ఉంది. షౌకారులకు స్వర్గంలా ఉంది. అందుకే వారు మీ మాట కూడా వినరు. ఇంతకుముందు మీకు కూడా తెలిసేది కాదు. ఇక్కడైతే తండ్రి వచ్చి డైరెక్ట్గా మిమ్మల్ని చదివిస్తారు. బయటైతే పిల్లలు చదివిస్తారు. బంధుమిత్రులు మొదలైన వారు కూడా గుర్తొస్తూ ఉంటారు. ఇక్కడైతే తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. రోజు రోజుకు స్మృతి యాత్రలో మీరు పక్కా అవుతూ ఉంటారు. మీకు తర్వాత ఏది గుర్తురాదు. కేవలం ఇల్లు మరియు రాజధాని గుర్తొస్తాయి. ఇంకా ఈ నవకరి మొదలైనవి గుర్తుకు రావు. ఎలా మరణిస్తారు అంటే కూర్చుని హార్ట్ ఫెయిల్ అయినట్లు మరణిస్తారు. దుఃఖించే మాటే ఉండదు. ఆసుపత్రులు మొదలైనవి ఉండవు. తండ్రిని తెలుసుకున్నారు. స్వర్గానికి అధిపతులుగా అయ్యారు. మీకైతే హక్కు ఉంది, అందరికీ లేదు. ఎందుకంటే అందరూ స్వర్గంలోకి రారు కదా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఆత్మీక మార్గదర్శిగా అయి అందరికీ ఆత్మీక ఇంటికి దారి తెలపాలి. జ్ఞాన యోగాల అస్త్రశస్త్రాలతో మొత్తం విశ్వంపై రాజ్యపాలన చేయాలి. డబల్ అహింసకులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, 84 జన్మల ఆల్రౌండ్ పాత్రను అభినయించేవారు ఇప్పుడు ఆల్రౌండర్లుగా అవ్వాలి. అన్ని పనులు చేయాలి. అనంతమైన వెరైటీ డ్రామాలో ప్రతి పాత్రధారి పాటను చూస్తూ హర్షితంగా ఉండాలి. వరదానము, అవినాశి ఉమంగ ఉత్సాహాల ద్వారా తుఫాన్లు బహుమతిగా చేసుకునే శ్రేష్ఠ బ్రాహ్మణాత్మ భవ. ఉమంగ ఉత్సాహాలే బ్రాహ్మణాత్మల ఎగిరే కలకు రెక్కలు. ఈ రెక్కలతో సదా ఎగురుతూ ఉండండి. ఈ ఉమంగ ఉత్సాహాలు బ్రాహ్మణులైన మీకు అతిపెద్ద శక్తి. మీది నీరస జీవితం కాదు. ఉమంగ ఉత్సాహాల రసం సదా ఉంటుంది. ఉమంగ ఉత్సాహాలు కష్టాన్ని కూడా సులభంగా చేసేస్తాయి. వారు ఎప్పుడు వ్యాకులపడరు. ఉత్సాహం తోఫాగా చేసేస్తుంది. ఉత్సాహం ఎలాంటి పరీక్షనైనా లేక సమస్యనైనా మనోరంజనంగా అనుభవం చేయిస్తుంది. ఇటువంటి అవినాశి ఉమంగ ఉత్సాహాలలో ఉండేవారే శ్రేష్ఠ బ్రాహ్మణాత్మలు. స్లోగన్, శాంతి యొక్క సాంబ్రాణిని వెలిగించి ఉంచుకుంటే అశాంతి అనే దుర్గంధం
సమాప్తమైపోతుంది. అచ్చా, ఓం శాంతి.